జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రముఖుల జీవితాలపై జ్యోతిష్యం చెబుతున్న వేణుస్వామి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ టీవీ రంగాలకు చెందిన ప్రముఖులపై జ్యోతిష్యం చెప్పడం పలు వివాదాలకు దారితీసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ భాస్కర్, చెప్పండి. వేణుస్వామి ఇలా సెలబ్రిటీల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి బహిర్గతంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం వల్ల ఆయనపై కేసు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపించింది. 2022న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో చాలా క్లియర్ గా మహిళా కమిషన్ పేర్కొంది. అయితే దీనికి సంబంధించి గతంలో టాలీవుడ్ హీరోకి సంబంధించినటువంటి నాగ చైతన్య సమంత వివాహంపై ఆమె కామెంట్ చేస్తూ నేను తొందరలోనే విడిపోతారని చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి శోభితా ధూళిపల్ల, అదేవిధంగా నాగ చైతన్య వివాహానికి సంబంధించి వివాహం అయిన రోజే ఆయన చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు కూడా విడిపోతారని. ఇట్లాంటి కాంట్రవర్సీస్ చెప్తూ కాంట్రవర్సీస్ తో జాతకాలు చెప్పినటువంటి జ్యోతిష్కుడు వేణుస్వామికి సంబంధించి ఈ నెల 22 తేదీన తాను తమ కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానికి ముందు నిన్న ఫిలిం రిపోర్టర్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వేణుస్వామి అనేటువంటి జ్యోతిష్కుడు కావాలని ముందుగానే ఊహించుకొని తనకు భవిష్యత్తు తెలియదు, ఎవరు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఇది కావాల్సి అమ్మవారి దగ్గర వ్రతం ఇస్తే ఎట్లాంటి దోషాలు తెలిసిపోతాయి, వాళ్ళందరూ కూడా ఎట్లా ముందుకు వెళ్తారు, వాళ్ళ వ్యాసం ఎట్లాంటి మూలాలు చెప్పడం జరుగుతుంది. లేకపోతే చాలా మంది రైట్ 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 భాస్కర్, థ్యాంక్ యూ.